ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 90436375. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, జరుగుతుందా లేదని నువ్వు ఎంతో ఆశగా ఎదురు చూసిన నీ కోరిక రేపు గురువారంతో నెరవేరుతుంది. నాపై నమ్మకం ఉంటే ఒక్కసారి వినిచూడు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారు ఈ గురువారం మన కోసం పంపిస్తున్న ఈ సందేశం ఏంటంటే, బిడ్డ, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నీ కోరిక ఫలించబోతుంది. ఇంకా ఎందుకమ్మా అంత దిగులుగా కూర్చున్నావు చెప్పు. వెంటనే మీ సాయి నామస్మరణ ఒక్కసారి తలుచుకో. నీ మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు అన్నీ కూడా ఎగిరిపోతాయి బిడ్డ. నీ మనసులోని భావాలను నేను అర్థం చేసుకోగలను. నీ గురించి ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నీ తండ్రిని నేను అర్థం చేసుకోగలను బిడ్డ. నీ గురించి పరిపూర్ణంగా నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఎందుకంటే నేను నీ తండ్రిని కదా బిడ్డ. అంతులేని దుఃఖాన్ని ఎందుకని నీలో దాచుకుంటూ ఉన్నావు? కనీసం నాతో కూడా చెప్పుకోవడం మానేశావు. ఏమైంది బిడ్డ? నువ్వు చెప్పకపోయినా నీ కదలికల ద్వారా నీ అంతరాత్మలో కొలువు తీరిన నీ సాయి దగ్గర కప్పిపుచ్చాలని చూస్తున్నావు. ఓ బాబా, నీకన్నీ కూడా తెలుసు కదా. మరి అన్నీ చూస్తూనే ఉన్నావు కదా తండ్రి. మరి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు బాబా? నేను నా కలలు సహకారం చేసుకునే రోజు కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో నీకు కూడా తెలుసు కదా తండ్రి. అందుకోసం నా దగ్గర కావలసినవన్నీ తెలివితేటలు ఉన్నప్పటికీ నేను అనుకున్నటువంటివి నేను పొందాలి అనుకునే లోపే నా లక్ష్యాన్ని నేను పొందలేకపోతున్నాను తండ్రి. ఎందుకు బాబా కాలంతో పాటు నువ్వు కూడా నన్ను పరీక్షిస్తూ ఉన్నావు? ఇలా నువ్వు కూడా నన్ను పరీక్షిస్తూ ఉంటే ఇంకా నేను ఎవరికి చెప్పుకోవాలి చెప్పు? నా చదువు పూర్తయిన మొదలు ఎన్ని సంవత్సరాలైనా నా ప్రయాణాన్ని ఎలా కొనసాగించాలి చెప్పు? ఒంటరిగా ఎన్నో రోజులుగా నేను నాకంటూ ఒక మంచి గుర్తింపు ఉండాలని నా కోసం వచ్చినటువంటి చిన్న చిన్న అవకాశాలను కూడా వదులుకున్నాను తండ్రి. ఎందుకంటే బాబా, నేను చదివినటువంటి చదువు నాకు ఏదో ఒక రోజు తప్పకుండా ఒక దారి చూపిస్తుందనే నమ్మకం, ధైర్యం నాకు ఉన్నాయి కాబట్టి. అలాగే నేను కూడా అందుకు తగినటువంటి ఎంతో శ్రమ చేశాను. అది మీకు కూడా తెలుసు కదా తండ్రి. అసలు నువ్వు చూడకుండా అయితే ఉండవు కదా తండ్రి. అన్నీ చూస్తూనే ఉంటున్నావు. నా గురించి నీకు అందరికంటే బాగా తెలుసు. నేను ఇన్ని రోజులు ఎదురు చూడాలి బాబా. నాకు సరైనటువంటి అవకాశం కోసం ఎంతకాలమని ఎదురు చూస్తూ ఉండాలి చెప్పు తండ్రి. నన్ను నేను నిరూపించుకునేందుకు నాకు ఒక్కటంటే ఒక్క అవకాశాన్ని ఇవ్వు బాబా చాలు. అంతకంటే నీకు ఎక్కువగా ఇబ్బంది పెట్టాలని కూడా నాకు లేదు బాబా. నా రాత ఎలా ఉంటే అలాగే జరిగి తీరుతుంది. నువ్వంటే నాకు ప్రాణం బాబా. నిన్ను ఎంతో నమ్మి ఆరాధిస్తున్నాను తండ్రి. నాలో ఒక భయం ఈ మధ్య గూడు కట్టుకుని పోయింది తండ్రి. అదేమిటో తెలుసా? నీతో చెప్పుకోవాలంటే నాకు కొంచెం భయంగా ఉంది. ఎక్కడ నేను నిన్ను ద్వేషిస్తానో అని, ఎక్కడ నిన్ను దూరం చేసుకుంటానని చాలా భయంగా ఉంది బాబా. అందుకే కొన్ని రోజుల నుంచి నేను అనుభవిస్తున్న బాధను నీతో పంచుకోవాలని కూడా నేను అనుకోవడం లేదు. నిజంగా నన్ను అర్థం చేసుకుని ఉంటే నాలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి అన్నీ కూడా నీకు తెలిసినవే కదా బాబా. ఇక నా కోసం ఒక అవకాశం రాబోతుందని చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నావు. నా అవకాశం కోసం నేను ఆశగా ఎదురు చూస్తూ ఉంటున్నాను తండ్రి. నేను చేసేటటువంటి ప్రతి పని కూడా నా కోసం, అలాగే నా కుటుంబం కోసం. కానీ ఇన్ని రోజులైనా సరే ఇలా ఖాళీగా ఉండడం వల్ల తెలిసిన వారందరూ కూడా నన్ను చాలా చాలా చులకనగా చూస్తున్నారు తండ్రి. వారి మాటలకు నాకు ఇంకా ఇంకా ఎక్కువగా బాధ ఉంది. ఒక్కొక్కసారి నా ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లిపోతుంది తండ్రి. దయచేసి నన్ను ఈ పరీక్షలు పెట్టకుండా నేను అనుకున్నటువంటి నా చదువుకు సంబంధించిన ఉద్యోగం కోసం నాకు కబురు వచ్చేలా చేయి తండ్రి.
బిడ్డ, నీ బాధనంతా కూడా నాతో పంచుకున్నావు కదా, ఇక నీ సాయి సమాధానం కూడా వినేందుకు సిద్ధంగా ఉండు. కారణమంటూ ఏమీ లేకుండా నీ బాబా ఎప్పుడు కూడా ఒక సందేశాన్ని నీకు తెలియచేయడు. తప్పకుండా ఎవరినో ఒకరిని ఉద్దేశింపబడి ఈ విధమైనటువంటి సమయానికి, అంటే నీకు అనుకున్నటువంటి సమయానికి అనుకూలంగా సందేశాన్ని తెలియజేస్తూ ఉంటాను బిడ్డ. అది నమ్మిన వారికి తగినటువంటి ఉపశమనంతో పాటు నాపై నమ్మకాన్ని కోల్పోకుండా వారి ఆందోళనకు ఒక నిమిషం ఆనికట్ట వేసేలా నా సందేశాలు ఉంటూ ఉంటాయి బిడ్డ. అలాగే నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా మీరు కొందరికి పైకి చెప్పుకోలేకపోయినా మీరు ఉండేటటువంటి ప్రతి పరిస్థితి కూడా నేను తప్పకుండా తెలుసుకుంటాను. మీకోసమే కదా బిడ్డ ఆ భగవంతుడు నన్ను ఈ భూమి మీదకు పంపించాడు. నువ్వు ఇన్ని రోజులుగా ఎక్కువగా నిరీక్షిస్తూ ఉన్నావు కాబట్టి కాలానికి ఎంత నిర్దిష్టమైన సమయంలో వారికి ఇలా ఉండాలి, వారికి అది జరిగే తీరాలని ముందే నిర్ణయించి ఉంటుంది బిడ్డ. అదంతా కూడా మీరు చేసుకున్నటువంటి కొన్ని సంఘటనలే అందుకు తగినటువంటి ఫలితాన్ని ఇస్తాయి. నిన్ను ఎప్పుడూ కూడా ఒక్కదాన్ని విడిచిపెట్టిన బిడ్డ. ప్రతి క్షణం కూడా మీ వెంటే నీడలా ఉంటాను. మీ నిరీక్షణ ఫలించే రోజు త్వరలోనే ఉంది. ఎవరినో చూసి మీ జీవితాన్ని ఎప్పుడూ కూడా పోల్చుకోవద్దు బిడ్డ. వారి కర్మఫలాల వల్ల వారి జీవితం వారికి కావలసినటువంటి ఆనందాలన్నింటినీ కూడా అనుభవిస్తూ ఉన్నారు. వారు లక్ష్యాన్ని పొందారు. కాబట్టి నా సంగతి ఏమిటి బాబా అని అనుకోవద్దు. అలాగే ఎవరో చూసి నిన్ను ఎగతాళి చేస్తున్నారని అన్నావు కదమ్మా, అవేమీ కూడా నీకు గుచ్చుకోవు బిడ్డ. అవి మానవ నైజం. వాటిని అస్సలు కూడా పట్టించుకోవద్దు. నీకు నీ సాయి అనుగ్రహాన్ని కురిపించబోతున్నాడు బిడ్డ. అస్సలు చింతించవద్దు. నీ వద్ద ఉన్నతమైనటువంటి విజయాన్ని తప్పకుండా పొందే తీరుతావు. నిన్ను నువ్వు నిరూపించుకొని ఆత్మవిశ్వాసంతో నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండబోతున్నావు బిడ్డ. నేను చెప్తున్నాను కదా, ఇక అస్సలు చింతించవద్దు. నువ్వు బాధపడవద్దు కూడా. నీ ఆశలను నేను చిదిమివేయను బిడ్డ. సంతోషంతో నువ్వు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరి నా మాటలు విని నా దర్శనానికి తప్పకుండా రాబోతున్నావు బిడ్డ. కొన్ని రోజుల నుంచి నా దర్శనానికి కూడా నువ్వు రావడం లేదు. ఎందుకంటే నీ బాధ నాతో పంచుకునేందుకు నువ్వు సిద్ధంగా లేవు కాబట్టి. నీ రాక కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను బిడ్డ. నా ఆలయ ద్వారాలు ఎప్పుడు కూడా నీ కోసం సదా తెరుచుకునే ఉంటాయి. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా పొంది నీకు మనశ్శాంతి, నీ కుటుంబానికి ఆనందం కలిగించే రోజులు రాబోతున్నాయి. నువ్వు ఎప్పుడు ప్రతిరోజు కూడా బాబా నాకు అవకాశం కావాలని అడిగావు కదా, ఆ అవకాశం తప్పకుండా తలుపు తట్టబోతుంది బిడ్డ. వచ్చిన తర్వాత నువ్వు అలుపన్నది లేకుండా ఆనందంగా శ్రమ చేసి ఆదాయాన్ని పెంచుకుని ఆర్థిక సమస్యల నుంచి బయటపడు. అలాగే నీ శక్తి ఉన్నట్లు నలుగురికి ఏదో ఒక రూపంలో సహాయం చేయి బిడ్డ. సంతోషంగా జీవించు. నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే ఈ గురువారం రోజు మనకు అందించారండి. మరి సాయి భక్తులందరికీ కూడా సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.